ఫస్ట్ ఒక ప్యాన్లో లో ఫ్లేమ్ మీద పల్లీలని ఫ్రై చేసుకుందాం. పల్లీలు ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి చల్లారి పెట్టుకోవడానికి పక్కకు తీసేసుకుందాం. అలానే మీడియం స్లైస్లో కట్ చేసిన ఈ గ్రీన్ చిల్లీస్ని ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందాం. పైన ఇలా తెల్లగా వచ్చేదాకా వేపుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రై అయిన గ్రీన్ చిల్లీస్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అదే ఆయిల్లో పోపు గింజలను వేసుకొని మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకుందాము. అలానే చల్లారిపోయిన ఈ పల్లీలకి పొట్టు తీసేసుకుందాం. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, నేనైతే పొట్టు తీసేస్తున్నాను. ఇలా పొట్టు తీసేసాక పల్లీని ఇలా మిక్సీలోకి వేసుకొని అలానే ఫ్రై చేసుకున్న ఈ చిల్లీస్, జీరా అండ్ తగినంత ఉప్పు వేసుకొని అలానే 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు వేసుకొని కన్సిస్టెన్సీని బట్టి మనం మిక్సీ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న ఈ తెల్ల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది మనం ఇడ్లీల్లోకి, దోశల్లోకి, ఉప్మాలోకి, పొంగల్లోకి అన్నిటికీ బాగుంటుంది. సేమ్ మన హోటల్లో ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో ఆ విధంగానే ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం. ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.